భూమి కోసం సేంద్రియం అనేది సగభాగమే, మిగిలిన సగభాగము పోషకాలు మొక్క కోసం. ఇది ఉంది, ఇది లేకుండా పైరు పండదు, దిగుబడి రాదు. మొక్కకు కావాల్సింది ఏంటి? పోషకాలు. మొక్కకు కావాల్సింది పోషకాలు, భూమికి కావాల్సింది సేంద్రియం. ఇక్కడ మనం ఇచ్చే సేంద్రియం భూమికి, మొక్కకు కాదు. సో మొక్కకు పోషకాలు కావాలి. ఆ పోషకాలు మొక్క దశను బట్టి, పైరు దశను బట్టి సక్రమంగా కేజీల్లో అందిస్తే అది ఆరోగ్యంగా పెరిగి నీకు దిగుబడిని ఇస్తుంది. బస్తాలు బస్తాలు ఇష్టం వచ్చినట్టు వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ నేల ఆరోగ్యంగా ఉందో, నీ నేల గుల్లబారినట్లు ఉందో, అందులో కర్బనం కనీసం 2% ఉందో, కావలసిన సూక్ష్మజీవులు, నీ పైరును రక్షించే సూక్ష్మజీవులు ఉన్నాయో, అప్పుడు నీ ఎకరం పైరుకి కేజీలలో ఎరువులు సరిపోతాయి. బ్రహ్మాండమైన దిగుబడి ఇస్తుంది. నేలను వదిలేసి, దాని ఆరోగ్యాన్ని వదిలేసి పైరు మీద మాత్రమే చూస్తూ, పైరు మీదనే పెట్టుబడి పెడుతూ పోతే నువ్వు లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతూనే ఉంటావు, నష్టపోతూనే ఉంటావు. కాబట్టి పైరు మీద పెట్టుబడి తగ్గించుకోవాలి. కర్బనాన్ని పెంచుకోవడం కోసం, పచ్చిరొట్ట పైరు పెంచడం కోసం అక్కడ ఖర్చు, తర్వాత భూమి శుద్ధి చేయడం కోసం ఈ ఖర్చు. ఈ 2 ఖర్చులు నువ్వు భూమి మీద పెడితే పైరు మీద పెట్టుబడి సగం పైన తగ్గిపోతుంది. తగ్గిపోవడమే కాకుండా నీకు తెగులు రావు, నీకు వచ్చే పంట చాలా నాణ్యతతో కూడి ఉంటుంది. అప్పుడు నువ్వు విదేశాలకు పంపచ్చు, నీ సరుకులు విదేశాలకు పంపచ్చు. సో అలా చేయాలంటే సేంద్రియం భూమి కోసం అనే ఈ మొదటి భాగాన్ని తప్పనిసరి ప్రతి రైతు పాటించాల్సిందే.